రైట్. మరి మరొక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అరాచకం సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడుతున్నారు. హైడ్రాతో పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు కేటీఆర్. 6 గ్యారెంటీలకు డబ్బులు లేవంటూనే మూసి సుందరీకరణ చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. రైతోత్సవ కార్యక్రమాలు, వరంగల్ బహిరంగ సభపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఏదైతే బీఆర్ఎస్ భవన్లో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అలాగే ముఖ్య నేతలతో ఏదైతే కేటీఆర్ సమావేశం నిర్వహించారో ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సమావేశం ఏదైతే వరంగల్లో ఏర్పాటు చేయనున్నారో సో దీనికి సంబంధించి జన సమీకరణ చేయాల్సినటువంటి అంశంపై ఏదైతే కేటీఆర్ నేతలతో కూడా చర్చించారు. నియోజకవర్గానికి సంబంధించి ఒక లిమిట్ ఏదైతే పెట్టుకుందో పార్టీ ఆ పార్టీకి సంబంధించిన జన సమీకరణ చేయాలని చెప్పి కూడా ఏదైతే నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో కేటీఆర్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ స్థాపించినటువంటి సమయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల కిందట పార్టీ పెట్టినప్పుడు గులాబీ రంగును చూసి టీఆర్ఎస్ పార్టీని చూసి నవ్వుకున్నారు. అయితే 25 ఏళ్ల పాటు పార్టీని నడిపించింది ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ అని చెప్పి కూడా ఏదైతే కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఆ సమయంలో అటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదిరించి ఏదైతే కేసీఆర్ పార్టీ పెట్టారో ఈ పార్టీ ఎవరో బిస్కెట్ చాక్లెట్ ఇస్తే ఎదగలేదు. ఇది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏదైతే చావు నోట్లోకి వెళ్ళి వస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ ఇన్ని కాదు. ఏదైతే రాష్ట్రం ఈరోజు ఇంతటి స్థాయిలో ఉందంటే దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అని చెప్పి అందుకే గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్టయితే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బై ఎలక్షన్స్లో గెలిచినట్టు ఒకే సీటు, ఇక దారి తప్పి బీజేపీ పార్టీ ఒకే సీటు గెలిచింది. గ్రేటర్ పరిధిలో ఏదైతే బీఆర్ఎస్ విజయనగరంగా మోగించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు. ప్రజలు బీఆర్ఎస్నే నమ్మారు. అయితే గ్రేటర్ పరిధి దాటిన తర్వాత మాత్రం ప్రజలు కాంగ్రెస్ని నమ్మి మోసపోయారని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సృష్టించిన అరాచకం అంతా ఇంత కాదు. హైడ్రా పేరుతో కావచ్చు, మూసీ నది ప్రక్షాళన పేరుతో కావచ్చు, ఏదైతే సృష్టించినట్టు అలజడి అంతా ఇంత కాదు. ఇటీవల యూనివర్సిటీల పేరుతో కూడా అటు అడవులను, జంతువులను ఏదైతే చంపేసినట్టు పరిస్థితిని కూడా మనం చూసాం. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. పేద ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పి కూడా గుర్తు చేశారు. అయితే గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. గ్రేటర్ పరిధిలో 2 సార్లు మేయర్ సీట్ దక్కించుకుంది. అలాగే 99 కార్పొరేటర్లను కూడా గెలిపించింది. జాంబాగ్లో కేవలం 10-20 ఏదైతే ఓట్లతోనే ఓడిపోయింది. సో 100 సీట్ల వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి 2 సార్లు మేయర్ పదవిని కూడా దక్కించుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బలంగానే ఈ రాష్ట్రంలో ఉంది. సో ఏదైతే 25 ఏళ్ళటువంటి 25 ఇయర్స్ సంబంధించినటువంటి ఏదైతే సభ నిర్వహిస్తున్నామో ఈ సభను పెద్ద గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఏదైతే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరికీ కూడా ఏదైతే కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గానికి ఖచ్చితంగా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికే మనం చూసాం కేసీఆర్ కూడా ఆ సమావేశానికి సంబంధించి అనేక సార్లు మాట్లాడారు. ఈ సమావేశం తర్వాత అసలు రూపం ఉంటుందని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూడా జిల్లాల వారీగా సమావేశం నిర్వహించి జన సమీకరణపై ఇప్పటికే ఏదైతే ఆ దృష్టి కూడా పెట్టారు. ఇక అలాగే కవిత, హరీష్ రావు, కేటీఆర్ కూడా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కూడా ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఏప్రిల్ 27వ తారీఖు జరుగుతున్నటువంటి 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఏదైతే సభ ఉందో దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చాలా దృఢ సంకల్పంగా ఉంది. దీంట్లో సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తుంది మూర్తి. థ్యాంక్ యూ అజీం. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.